ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి తెలుగుకు సంబంధించి 12వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. 12వ రోజు వాక్యాలు ఇచ్చారు. ఈ పాఠంలో మనం 3 లేదా 4 పదాలతో వాక్యాలు చెప్పడము, ఆ వాక్యాలు చదవటము, రాయటము నేర్చుకుంటాము. పాఠంలోకి వెళ్దాం. చూడండి, ఉపాధ్యాయ కృత్యం. కృత్యం పేరు నా ప్రశ్న మీ జవాబు. అవసరమైన సామాగ్రి విద్యార్థుల దినచర్యకు సంబంధించిన ప్రశ్నల జాబితా. దినచర్య అంటే రోజువారీ పనులు, ఒక రోజులో ఉదయం నుండి సాయంత్రం దాకా చేసిన పనుల వివరాలన్నమాట. నిర్వహణ విధానం విద్యార్థులను వారి దినచర్యను వరుస క్రమంలో ప్రశ్నల రూపంలో అడగాలి. ఉదాహరణకు చూడండి, మీరు ఉదయం ఏ సమయానికి నిద్ర లేస్తారు, అలాగే ఏ సమయానికి పాఠశాలకు బయలుదేరుతారు, పాఠశాలలో ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సాయంత్రం ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తారు. ఈ విధంగా రోజువారీ ప్రశ్నలను వరుస క్రమంలో అడగాలి. విద్యార్థుల చేత వాక్యాలు చెప్పించాలి, వాటిని బోర్డు మీద రాయాలి. ఆ వాక్యాలను చదవాలి, విద్యార్థుల చేత కూడా చదివించాలి. ఆ వాక్యాలను చిన్న పేరాగా రాయాలి, ఆ పేరాను విద్యార్థుల చేత చదివించాలి. వాక్యాలను పేరాగా ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, సోమయ్య తోటను చదును చేశాడు, ఇక్కడ రాయండి. తర్వాత సోమయ్య తోటలో మొక్కలు నాటాడు, సోమయ్య తోటలో మొక్కలు బాగా ఎదిగాయి, సోమయ్య తోటలో పండ్లు బాగా కాశాయి, సోమయ్య తోటలోని పండ్లను కోశాడు, సోమయ్య కోసిన పండ్లను బజారుకు తీసుకువెళ్ళాడు, సోమయ్య కోసిన పండ్లు బజారులో అమ్మాడు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఏర్పడ్డాయి కదా, ఈ వాక్యాలతో ఒక చిన్న పేరా రాయండి అంటున్నారు. పేరా రాయండి అంటున్నాం. చూడండి ఎలా రాయాలో. సోమయ్య తోటను చదును చేసి మొక్కలు నాటాడు, తోటలోని మొక్కలు బాగా ఎదిగి పండ్లు బాగా కాశాయి, సోమయ్య తోటలోని పండ్లను కోసి బజారుకు తీసుకెళ్లి అమ్మాడు. ఇన్ని వాక్యాలను ఇలా పేరా రూపంలో సంక్షిప్తంగా రాయవచ్చు. తర్వాత సాధన పత్రం చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. మనకు తెలిసిన కథే. ఒక చీమ, పావురము ఒక చెట్టు మీద ఉండేవి. ఒకరోజు చీమ కాలు జారి నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు పావురం ఒక ఆకు తుంచి నీళ్ళలో వేస్తుంది. చీమ దానిపైన చేరి ఒడ్డుకు చేరుతుంది. అయితే ఈ కథకు సంబంధించిన వాక్యాలు వరుస క్రమంలో లేవు, మనం వాటిని సరిచేసి రాయాలి. ఉదాహరణకు చూడండి, ఉండేవి పావురం, చీమ, చెట్టుపై ఒక. దీన్ని మనం సరిచేసి రాస్తే ఒక చెట్టుపై పావురం, చీమ ఉండేవి. స్నేహితులు అవి మంచి స్నేహితులు. కాలు జారి చెట్టుపై నుండి చీమ నీటిలో పడింది. సరిచేసి రాస్తే చీమ కాలు జారి చెట్టుపై నుండి నీటిలో పడింది. 3 రక్షించింది పావురం నీటిలో ఆకు వేసి. సరిచేయగా పావురం నీటిలో ఆకు వేసి రక్షించింది. తర్వాత 4 ఒడ్డుకు చేరింది ఆకు పైకెక్కి చీమ. చీమ ఆకు పైకెక్కి ఒడ్డుకు చేరింది. తర్వాత రాయడం. ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. వెళ్ళింది, మమత, వెళ్ళారు, వెళ్ళాడు, ఆటలు, ఆడారు, తేజ, బజారు, బడికి. ఒక వాక్యం వారే రాశారు. తేజ బడికి వెళ్ళాడు. ఇంకా మమత బడికి వెళ్ళింది రాయవచ్చు. తేజ, మమత బడికి వెళ్ళారు. మమత బజారుకు వెళ్ళింది. తేజ, మమత ఆటలు ఆడారు. తర్వాత ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఇక్కడ రాయాలి. దీంతోటి ఈరోజు కార్యక్రమం పూర్తి అవుతుంది.